నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన ప్రేమనగర్ ధారావాహిక నుండి రెండవ భాగం వినేద్దామండి. మౌనంగా పలహారాలు పూర్తయిన అనంతరం పాల గ్లాస్ అందుకుంటూ, ఏం ఇందాక అలా పారిపోయావు నా దగ్గర నుంచి అని అడిగాడు కళ్యాణ్. ఆ ప్రశ్న వింటూనే లత అదిరిపడటం అతడికి స్పష్టంగా గమనికయ్యింది. ఇదేం ప్రశ్న, ఏం మనిషి అనిపించింది లతకు. ఇంతసేపు ఎండపడిన గడిపావన్నమాట, మొహం అలా వాడిపోయింది అన్నాడు. సంభాషణ శృతి మించుతున్నట్లు అనిపించి కుర్చీలో నుండి తొందరగా లేచింది. సూట్ కేసు సర్దేయమంటారా అంది అటు నడుస్తూ. అదంతా తర్వాత, ముందు ముఖం కడుక్కొని రెడీ అవ్వు అన్నాడు. ఇప్పుడెందుకులేండి, వెళ్ళిపోదాం. డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని తలదూకుంటున్న అతడు చట్టుకున్న తల తిప్పి కోపంగా ఆజ్ఞాపించాడు. వీల్లేదు, ముందు రెడీ అవ్వు, నా పక్కన ఎప్పుడు ట్రిమ్గా కనిపించాలి నువ్వు అన్నాడు. ఆమె ముఖం రుద్ది తిలకం దిద్దుకుని దుస్తులు మార్చి కేశాలంకరణ కూడా పూర్తి చేసేసరికి అరగంట దాటింది. అంతవరకు ఓపికగా కూర్చున్నాడు అతనేదో పత్రిక చూస్తూ. అప్పుడు పెట్టె సర్దటానికి ఉపక్రమిస్తూ ఉంటే అతను కలగ చేసుకున్నాడు. చూడు లత, మరీ అంత మందకొడిగా అలా ఉండకూడదు. ఎప్పుడూ చలాకీగా తిరగాలి. నీ క్రింది వాళ్ళని ఆజ్ఞాపించి పనులు చేయించగల సమర్థత ఉండాలి అన్నాడు. అందరి భావం గ్రహించడానికి ప్రయత్నిస్తూ అతడినే చూస్తున్న ఆమె అమాయకత్వానికి చిరునవ్వు నవ్వాడు అతను. కన్నయ్య అని పిలిచాడు. వెంటనే ముసలి నౌకరు హాజరయ్యాడు. వెంటనే పిల్లిలాగా మోతి కూడా ప్రవేశించింది. తన చేతిలో ఉన్న మల్లె మొగ్గల మాలను కళ్యాణ్కిస్తూ, వెళ్ళిపోతున్నారా అని అడిగింది. కన్నా, ఆ అమ్మాయి గారికి సాయం చేయి, పనులేమైనా అని ఆజ్ఞాపించాడు. మోతి గబగబా బూట్లు శుభ్రంగా దులిపి తెచ్చి అతడి కాళ్ళకు తొడగటంలో నిమగ్నమైంది. కళ్యాణ్ విడిచిన దుస్తుల్ని, లత చీరను గబగబా మడత పెట్టాడు కన్నయ్య. ఎక్కడికక్కడ వదిలేసిన టాయిలెట్ సామాన్లన్నింటినీ పొదుపుగా తెచ్చి బ్యాగులో సర్దాడు. సీసాలు, గ్లాసులు తిరిగి సూట్ కేసులో యథాస్థానంలో ఉంచాడు. లత పెట్టె తాళం వేసి తాళాలు అందివ్వబోతూ ఉంటే, ఇక అటువంటివన్నీ నీ దగ్గరే ఉండాలి అన్నాడు కళ్యాణ్. ఒక్కసారి అతని ముఖంలోకి చూసి తాళాలను మౌనంగా తన హ్యాండ్ బ్యాగ్లో పదిలపరిచింది లత. సూట్ కేసు కారులో పెట్టే అని కన్నయ్యకు ఆజ్ఞాపించి జోళ్లు తొడుక్కొని నిల్చున్న ఆమెను చిరునవ్వుతో తదేకంగా చూశాడు. అది నా పర్సనల్ అసిస్టెంట్ అంటే అలా ఉండాలి. సగర్వంగా టై సర్దుకున్నాడు. ఆ విసురుకు ముఖం అరుణిమ దాల్చగా చూపులు తిప్పుకుంది లత. అంతా వింటూ చూస్తున్న మోతి కళ్ళు విపరీతంగా అటు ఇటు చెలించాయి. ముఖభావాలు త్వరితగతిన మారిపోయాయి. ఏటి బాబు, ఏటన్నారు? పెళ్లి కూతురా? క్షమించండి, నాకు తెలియక ఇంత దాకా ఏటేటో వాగేసినాను, క్షమించండి అంటూ టపటప లెంపలు వాయించేసుకుంది. అంతకుముందు తాను కళ్యాణ్ చేతిలో ఉంచిన మల్లెల దండను ఒక్క ఉదుటిన లాక్కుని తెచ్చి, పుచ్చుకోండి అమ్మగారు, సిగలో ఎట్టుకోండి అంటూ లత చేతిలో ఉంచింది. నివ్వెరపాటుతో లజ్జతో నీళ్లు కారిపోయింది లత. తలెత్తలేకపోయింది. ఆ మల్లెదండను అక్కడే బల్లపై ఉంచేసి బయటకు దారితీసింది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనుకుంటూ. అదేటండి అమ్మగారు, ఎట్టుకోండి అమ్మా అంటూ వెంటపడింది మోతి. లత అందుకోలేదు, మాట్లాడలేదు. బావా, ఆ అమ్మ పెళ్లి కూతురు గారట అని రొప్పుతూ సంతోషంతో కన్నయ్యతో చెప్పింది. వాడు నోరు వెళ్ళబెట్టి అలా ఉండిపోయాడు. కొద్ది క్షణాలకు తేరుకుని, లచ్చిందేవిలా ఉన్నారు, బంగారు బొమ్మనాగున్నారు అంటూ స్తోత్రం ప్రారంభించాడు. నోరు ముయ్యరా నవ్వుతూనే అదిలించాడు వాడిని కళ్యాణ్. పెళ్లి కూతురే అయితే ఈ పాటికి మిమ్మల్ని మెడపట్టి గెంటేయకపోయేదా? మన ఎస్టేట్లో కొత్త ఉద్యోగస్తురాలరా అన్నాడు. అలాగా బాబు, పెద్ద చదువులు చదివినట్టున్నారు అన్నాడు కన్నయ్య. అమ్మగారు పువ్వులు పెట్టుకున్నారే గారు అతి వినయం వలకపోసింది మోతి. ఓసారి లత వైపు చూసి చక్కగా విరిసిన పెద్ద తెల్ల గులాబీని ఒకదాన్ని కోసి ఆమె చేతికి అందించాడు కళ్యాణ్. లత వెంటనే అందుకోలేదు, కానీ అతడు అలాగే తీసుకోమన్నట్టు స్థిరంగా చేతిని ఉంచడంతో తీసుకోక తప్పలేదు. తీసుకుని సిగలో ఓ చెంపను అందంగా అలంకరించుకుంది. కారు ఎక్కుతూ అతను పర్సు తీసి మళ్ళీ మూసేసి ఏదో ఇంగ్లీష్లో చెప్పాడు. విని లత ఒకసారి మోతి ముఖం వంక చూసింది. ఏదో బాధతో రెండు కళ్ళు ఒక్కసారి గట్టిగా మూసుకుని తెరిచింది. తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డబ్బులో ఓ 25 మోతికి, ఒక 10 రూపాయలు కన్నయ్యకు ఇచ్చి పోయి కారులో కూర్చుంది.
ఆమె బ్యాక్ సీట్లో ఎక్కబోతూ ఉంటే, మళ్ళీ కొత్త పద్ధతి ఇలారా అన్నాడు అతను. తప్పనిసరిగా వచ్చి ముందు సీట్లో కూర్చుంది లత. నీ స్థానం ఎప్పుడు ఇదే ఖచ్చితంగా అంటూ కారును బయలుదేరదీశాడు అతను. ద్వారా మళ్ళీ దర్శనం ఎప్పుడో. కారు పక్కన నిల్చున్న మోతి చేతులు జోడించింది. కన్నయ్య మౌనంగా నమస్కరించాడు. చిరునవ్వుతో తల పంకించాడు అతను. కారు దూసుకుపోయింది. ఈ బాట మరికొంత దూరం వరకు చాలా రద్దీగా ఉంటుంది, అటు తర్వాత నీకు ఇస్తాను స్టీరింగ్ అన్నాడు. లత విని ఊరుకుంది. ఓ పావు గంట గడిచింది. ఏమిటి మరీ అంత మౌనంగా ఉన్నావు? చెప్పాను కదా చలాకీగా ఉండాలని అన్నాడు. లత చిన్నగా నవ్వింది. ఏముంది మాట్లాడటానికి అంది. ఏమి ఉండనే ఉండదా మాట్లాడాలంటే? అతను నవ్వాడు. 10 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. అక్కడ ఎవరెవరుంటారు? లత అడిగింది. ఎక్కడా? అతడు దృష్టి తిప్పకుండానే ఎదురు ప్రశ్నించాడు. మీ ఎస్టేట్లో. ఏం? ఊరికినే. చూస్తావుగా అంత ఆత్రం దేనికి? స్వజనం, ఉద్యోగులు, పరివారం అందరూ ఉంటారు. కారు మింగయ్యబోతున్న బాట వైపే నిశ్చలంగా చూస్తూ అడిగింది లత. అయితే నన్ను ఆ అందరి ఎదుట కూడా ఇలాగే అవమానిస్తూ ఉంటారా? అతడు దృష్టి ఆమె వైపు తిప్పకపోయినా ఆ ప్రశ్న అతడిలో సంచలనం కలిగించినట్లు అతడిలోని కదలికలే విశదీకరించాయి. ఇందాక మీరు అడిగింది ఏమిటో నాకు తెలియలేదు. విషయం గ్రాహ్యం కానంత మాత్రాన అంత కోపం రావాలా? ఆ గ్లాసు నేలకేసి కొట్టినా నా ముఖాన పెట్టి కొట్టినా ఒకటే అంటూ అరుణిమలు అందుకున్న అతడి వదనం చూసి కొద్దిగా జంకింది. తిరిగి మంద్రస్వరానంది. క్షమించండి, హద్దులు మించి మాట్లాడానేమో. కానీ నా బాధ నాకే తెలుసు. మీరు నన్ను అలా తేలిక చేయటంతో 25 రూపాయలు విలువ చేసే ఆ మోతి నన్ను చులకన చేయగలిగింది. ఒక విధంగా చూస్తే మేమంతా మీ ఆశ్రిత జనలమే కావచ్చు, మీ చేతి కింద పనిచేస్తున్నందున. కానీ వాళ్లతో సమంగా హేళన అవమానాలకు గురి కావలసిన దాన్ని మాత్రం నేను కాను అంది. సారీ లత, ఆ విషయం మర్చిపో. ఏమిటో నాకు అందరిలాగే కుదురుగా బుద్ధిగా ఉండాలనే ఉంటుంది. కానీ ఒక్కో క్షణంలో మాత్రం ఉండి అలా చిరాకు పడిపోతూ ఉంటాను. నువ్వు బాధపడ్డావేమోనని నేను అనుకున్నాను. తర్వాత ఏమనుకోకు అన్నాడు. ఆశ్చర్యంగా చూసిందామె. మీరు అంత దూరం ఆలోచిస్తారన్నమాట. మాకు బాధలు భావాలు ఉంటాయని మీకు తెలుసునన్నమాట. కళ్యాణ్ మనస్ఫూర్తిగా నవ్వేశాడు. ఏదో సినిమాలు చూసి నవలలు చదివి ధనిక వర్గం వారు మనసు లేనివారని, వారికి బాధలుండవని, జలసాగా రాతి హృదయాలతో బ్రతుకుతారని అనుకుంటారు. కానీ ధనికుడికి కూడా దైవం రక్తమాంసాలే పెట్టాడు, మామూలు మెదటే పెట్టాడు. వాడు మానవుడే చెప్పాడు. నవ్వుతున్న అతడు చూస్తూ ఉండగానే ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే అతడి ముఖ కవళికలు అనిర్వచనీయమైన బాధను వెల్లడిస్తూ ఉంటే విస్మయంతో తిలకిస్తూ ఉండిపోయింది లత. అంతలో కళ్యాణ్ ముఖం ఉదాసీనంగా వెంటనే గంభీరంగా మారిపోయింది. ఓహ్, నువ్వేదో అడిగితే నేనేదో మాట్లాడిస్తున్నాను, ఏమీ అనుకోకు. నాకు సాధ్యమైనంత వరకు నీ విషయంలో గౌరవంగా ప్రవర్తించగలనని హామీ ఇస్తున్నాను. డ్రైవింగ్ నువ్వు తీసుకోయిక. హఠాత్తుగా సంభాషణ మార్చేసి కారు ఆపి దిగాడు. లత తనలో తాను నవ్వుకుంది. తన కింది ఉద్యోగినితో మనసు విప్పి అధికంగా మాట్లాడేస్తున్నానని ఇంతలోనే గుర్తింపు కలిగింది కాబోలు అనుకుంది. వాటర్ బాటిల్ తీసుకుని చన్నీళ్లతో ముఖం కడుక్కుని రుమాలతో ఒత్తుకుంటూ కారెక్కాడు. స్టీరింగ్ దగ్గర కూర్చొని కారు స్టార్ట్ చేయవద్దు పశ్చాత్తాప స్వరంతో అంది లత. ఇంతకుముందే బంగళాలో ముఖం కడుక్కొని శుభ్రంగా హాయిగా బయలుదేరిన మీరు మళ్ళీ ఇంతలోనే చన్నీటితో ముఖం చల్లబడి చేసుకోవలసిన అవసరం వచ్చిందంటే నా మాటలు మీలో అంత ఆలోచనల వేడిని కలిగించాయన్నమాట. పర్వాలేదు, నెవర్ మైండ్. ఏదైనా చక్కటి విషయం గురించి మాట్లాడు. ఏవైనా నీ కాలేజీ విషయాలు కానీ, మరేమైనా ఉద్యోగపు అనుభవాలు కానీ ఏమైనా సరే అన్నాడు. ఎస్ బాస్ అంది డ్రైవ్ చేస్తూ. ఎస్టేటును సమీపిస్తున్న కొద్దీ లత గుండెల్లో రైళ్లు పరిగెత్తసాగాయి. అనేకులు అగ్రవర్ణాల వారి మధ్య ఎయిర్ హోస్టెస్గా మసలిన వారి వారి బాహ్యాడంబరాలతో తీరుతెన్నులతో కొద్దిగా పరిచయం ఉన్నదే కానీ ఇలా వారి వ్యక్తిగత జీవితాలతో పరిచయం ఏ కొద్ది మాత్రం కూడా లేదు. కానీ ఈ ఉద్యోగం అనేక విధాల తప్పనిసరి అయింది. ఆర్థికంగా అనేక చిక్కుల్లో ఉండి కుటుంబ బాధ్యత మరి మోసేవారు లేక ఇలా ఉద్యోగాలకు బయలుదేరాను. ఈనాడు చితికిపోయి అర్ధహీనులమైన అభిమానహీనులం మాత్రం కాలేదు.
సంప్రదాయమైన సగౌరవమైన కుటుంబానికి చెందినదాన్ని నేను. ఈ విషయం గుర్తుపెట్టుకుంటారు కదూ అంది. ఏమిటి పదే పదే చెప్పటం? నువ్వేం ఈవేళ కొత్తగా రాలేదు. నా చేతి కింద లక్షలాది జనం బతుకుతున్నారు అంటూ ఆగ్రహ దృక్కులతో ఆమె వంక చూసిన అతడు అంతలోనే తనను తాను సంభాళించుకున్నాడు. నీ కళ్ళల్లో జాలి చూస్తే మాత్రం నా కోపం కరిగిపోతుంది. నా దగ్గర నీ స్థానం ఏమిటో కొంచెం గుర్తుంచుకొని మాట్లాడుతూ ఉండి ఇక మీదట. వీధిగా మౌనం వహించింది లత. కానీ ఆమె అంతరంగం మాత్రం సర్దుకోలేదు. ఒక వారం రోజుల నుండి చూస్తున్నాను ఇతడిని. ఒకసారి ఎత్తిన అవతారం మరొకసారి ప్రదర్శించడం లేదు. ఇక తన సొంత భవనంలో ఎలా ఉంటాడో. అది నా పాలిట పులిబోను కాదు కదా. కారు హారన్ అనతి దూరాన వినిపించగానే ఎస్టేట్లోని జనమందరూ అతి కుతూహలంగా ఎక్కడి వారక్కడే నిలబడి గౌరవం ప్రకటిస్తూ చూశారు. నమస్కరిస్తూ ప్రహరీ గేటును కాపలా కాస్తున్న ప్రత్యేక సిబ్బంది సెల్యూట్ కొట్టి గేటు తెరిచి నిల్చున్నారు. దూసుకొచ్చి ఆవరణలో ఆగిన కారు దగ్గరకు 4 నౌకర్లు పరుగున వచ్చి తలుపులు తీసి నిలబడ్డారు. దివాను, మేనేజర్లు ఇంకా పరిచారకులు వంగి వంగి దండాలు పెడుతూ వచ్చారు. ఏం దివాన్జీ, అంతా సవ్యంగానే ఉందా? కళ్యాణ్ ప్రశ్నించాడు. చిత్తం, ఈసారి చాలా పెద్ద క్యాంపే వేశారు. చేతులు కట్టుకుని జవాబిచ్చాడు దివాన్. హైదరాబాదులో పనులు ఒక పట్టాను తేవలేదు అంటూనే లత వైపు చూశాడు. తమ తమ ఉద్యోగాలకు అనువైన హోదాల్లోని వస్త్రధారణలతో శిరోవేష్టాలతో ఉన్న ఆ పరివారాన్ని, శ్రీనిలయమై భాసిల్లుతూ సగర్వంగా నిలిచి ఉన్న ఆ అంబర చుంబిత రమ్య హర్మ్యాన్ని విస్ఫారిత నయనాలతో వింతగా తిలకిస్తున్నదామె తన అస్తిత్వాన్నే మరచి. లత లోపలికి అంటూ భవనంలోకి దారి తీశాడు అతడు. లోలోన ఆశ్చర్యపడుతూ అతడి వెనుకనే అడుగులు వేసింది లత. తనను చూసి అతి అల్పురాలైన మోతియే అంత అలజడి లేవతీసింది. ఒక జమీందారుని స్వంత భవనంలో ఎంత కలకలం రేగుతుందో అని లోలోన బెదురుతున్న లతకు ఆ నిర్మల వాతావరణం ఒకంత భయోపశమనం కలిగించింది. ఎదుటి హాలులు, గదులు, వరండాలు దాటి దాటి భవనం అంతర్భాగంలోకి అడుగుడేసరికి 20 నిమిషాలు పట్టింది. లోకంలోని కళాపీపాస అంతా ఇక్కడే స్థావరం ఏర్పరచుకున్నదా అన్నట్లున్న ఆ భవనపు నేలను, గోడలను, వస్తు సామాగ్రిని విస్ఫారిత నేత్రాలతో తిలకిస్తూ నడుస్తున్న లతను చూస్తూ, ఎలా ఉంది మా ఎస్టేట్, మా అంతఃపురం, మా భవనం అని అడుగుతూ సమాధానం ఆశించకుండానే ఒక నవ్వు నవ్వాడు అతను. లక్ష్మీ నిలయాలను గురించి వేరే అనుకునేదేముంది అంది లత సన్నగా. దారిలో ఎదురైన పరిచారకులంతా నమస్కరిస్తూ దారి తొలగి నిల్చున్నారు. కొందరు అతన్ని అతి చనువుగా నవ్వుతూ, ఇప్పటికి గుర్తొచ్చామా దొరా అని అడుగుతూ ఉంటే ఎందుకో లతకు హఠాత్తుగా మోతి గుర్తుకొచ్చింది. మరుక్షణంలోనే ఆమెకు తన అనుమానాలు నిరాధారాలు కావని రుజువైపోయింది. వెకిలి వేషభాషలతో ఉన్న ఒక దాసి యువతి వికటంగా నవ్వుతూ, కొత్త చిలుకని కొని తెచ్చుకున్నారు దొరా, అందుకే ఇంతవరకు మేము గుర్తులేము అంది నిర్భయంగా. కనిపించి కనిపించని చిరునవ్వుతో, మేమొచ్చామని పోయి అమ్మగారితో చెప్పు అన్నాడు. అంతలోనే మరొక పరిచారిక పరుగున వచ్చి, అమ్మగారు తమ కోసం చూస్తున్నారు రండి అంది. తల్లిగారు, రాణి జయప్రదాదేవి గారు తల్లిని చూపుతూ లతకు చెప్పాడు. ఆ ప్రసన్న గంభీరాకృతిని చూడగానే లత మనస్సు ఎనలేని గౌరవ ప్రపత్తులతో నిండిపోయింది. హస్తద్వయం జోడించి నమస్కరిస్తూ ద్వారం దగ్గర నిలబడిపోయిన లతను, ఇలా రా అమ్మా అని పిలిచింది రాణి. తట్టుకోలేకపోయింది లత. ఇంత గొప్పవారికి కూడా ఇంత ఆదరణ. రాణి చెంతని కూర్చున్న యువతి వీరిని చూసి లేచి నిలబడింది. అప్పటికే వెళ్ళి తల్లి చెంత ఆసీనుడైన కళ్యాణ్, రా లత అన్నాడు. కొత్తగా కుదిరిన నా అసిస్టెంట్ అమ్మా ఈ అమ్మాయి అని చెప్పాడు తల్లితో. మంచిది, కూర్చోమ్మా అని రాణి కొడుకు వైపు తిరిగింది. ఏం బాబు, నువ్వు వెళ్ళి ఎన్నాళ్ళయింది? ఇప్పటిగా తిరిగి ఇంటి ముఖం చూడటం. అతడు తలవాల్చాడు. సమాధానం చెప్పలేదు. చేసే అల్లరి చేస్తూనే ఉంటావు, నా దగ్గర మాత్రం ఇలా మోహనొమ్ము పడతావు, ఏం లాభం? ఇంకా ఎంతకాలానికి నీకు బాధ్యతలు తెలిసొస్తాయి? తేలిగ్గా నవ్వేశాడు అతను. మీరున్నారు కదా అమ్మా అన్నీ చూసుకోవటానికి, నాకేం చింత అన్నాడు. అవును, మీకు చింత లేదు, వారికి చింత లేదు, బరువు భారాలు మోసేవాళ్ళు ఉన్నారుగా. ఆ కఠిన పదజాలం వినవచ్చిన దిశగా అందరి తలలు ఒక్కసారిగా తిరిగాయి. ఓ వదిన, మీరు ఇక్కడే ఉన్నారా? చూడని లేదు, కూర్చోండి, నిలబడి ఉన్నారే అన్నాడు. నువ్వు వచ్చావనే లేచి నిలబడింది. కూర్చో అమ్మా ఇంద్రాణి అంది రాణి.
సర్వాలంకార భూషితురాలై ఠీవిని సౌందర్యాన్ని ఒలికిస్తున్న ఆ 35 ఏళ్ల స్త్రీని చూడటానికి 2 నేత్రాలు చాలవనిపించింది లతకు. ఇంద్రాణి కూర్చుంటూ అంది, వారి మట్టుకు వారు పెద్ద రాణిగారు, నా మట్టుకు నేను చిన్న రాణిని. హాయిగా అంతఃపురంలో కూర్చుంటాము. తమరు జలసాగా దేశం మీద తిరుగుతూ ఉంటారు. ఈ బరువు బాధ్యతలన్నీ మోస్తూ అన్ని వ్యవహారాలు ఒంటిగా చూసుకుంటూ మీ అన్నగారు ఎంత సతమతమైపోతున్నారో మీరెప్పుడైనా ఆలోచించారా చిన్నబాబు? అసలు మీకు ఆలోచన వచ్చే అవకాశం ఉందా అని. ఆ మాటల్లోని తీక్షణత అతన్నేమీ కదిలించలేదు. చిరునవ్వుతో, నేను చాలా అదృష్టవంతుణ్ణి కనుక మీ అందరికంటే చిన్నవాడిగా పుట్టి ఏ గొడవ లేకుండా ఎంత హాయిగా తిరుగుతున్నాను వదినా. జన్మ జన్మలకి ఇలాగే పుట్టాలి అంటూ తన మాటలకు తనే నవ్వేసుకున్నాడు. అంత వెర్రివాళ్ళు ఎవరూ లేరు. ఎవరికి వారు వేరుపడిన నాడు ఈ ఆటలన్నీ టక్కుని కడతాయి. మా పైననే ఈ సామంతా అంది ఇంద్రాణి. పెద్దరాణి మనసు చివుక్కుమంది. అమ్మా ఇంద్రాణి, ఏమిటా విసురు? ఇప్పుడే ఊళ్ళోకి వచ్చిన వాడిని ఎందుకు అంతంత మాటలు అంటావు? ఏం మీకే కానీ నాకు లేదా ఆ మాత్రం అనే అధికారం? అవునులేండి, కోడలు ఎంత భారం వహించినా పరాయిదేగా. కాదమ్మా, నేను ఒకప్పుడు ఇంటికి కోడలుగా వచ్చిన దాన్నే. అధికారం ఉంటుంది కానీ సద్వినియోగం చేసుకోవాలి. ఏ మాటకైనా సమయాలు ఉచితానుచితాలు ఉంటాయని మర్చిపోకు. అటువంటి పెద్ద విషయాలు అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుంటారు. ఆ పైన పెద్దదాన్ని నేనున్నాను. నువ్వు అంత దురుసుగా మాట్లాడకు అందామే. ఆగ్రహం ప్రకటితమవుతున్న వదనంతో కోపంగా అక్కడి నుండి నిష్క్రమించింది ఇంద్రాణి. నీ ఆరోగ్యం బాగుందా అమ్మా? కళ్యాణ్ తల్లిని ప్రశ్నించాడు. ఎందుకు అడుగుతావు బాబు? కన్నబిడ్డలు ఏ లోపం లేకుండా కళకళలాడుతూ ఉంటే కన్నతల్లికి ఆరోగ్యం కానీ నా వంటి తల్లికి అటువంటి ఆనందం. కళ్యాణ్ తిరిగి తలవాల్చుకున్నాడు మాట్లాడకుండా. సరే, స్నానాదికాల ఏర్పాట్లు జరిగినట్లున్నాయి, వెళ్ళి స్నానం చేసిరా, భోజనాలు చేద్దాం. అతడు కదలలేదు. ఏం లేవవేం? వెళ్తాను అంటూ ఒక దాసిని పిలిచి ఈ అమ్మాయి గారిని లోనికి తీసుకువెళ్ళి స్నానం వగైరా కావలసిన ఏర్పాట్లు చూడు అని ఆజ్ఞాపించాడు. నీ పేరేమిటమ్మా? జయప్రదాదేవి ప్రశ్నించింది లతను. ప్రేమలతండి. చక్కటి పేరు. మనఃపూర్వక హర్షం ప్రకటించింది రాణి. లత పరిచారిక వెంట వెళ్ళిపోయిన అనంతరం తల్లి కుమారులు ఏకాంతంగా మిగిలారు. పెద్దరాణి ఉదాసీనంగా ఉండిపోయింది చాలాసేపు. అమ్మా, కొంతసేపటికి చల్లగా సంబోధించాడు కళ్యాణ్. అమ్మ, విరక్తి తాండవించింది రాణి కంఠస్వరంలో. ఆ గౌరవమే ఉంటే నీ ప్రవర్తన ఎలా ఎందుకుంటుంది? ఏమిటమ్మా? నీ తల్లి ఎండముఖం ఎరగని లోకజ్ఞానం విపరీతంగా తెలియని అంతఃపుర స్త్రీయే కావచ్చు. పెద్ద చదువులు చదివి మాటలు నేర్చింది కాకపోవచ్చు. కానీ కళ్ళు లేని కబోది మాత్రం కాదయ్యా. నివ్వెరపోయి స్థాణువైపోయిన అతనికి నోట మాట కరువైంది. రాణి తన మాటల్ని పొడిగించింది. చిన్న కుమారుడు అన్న గారాబంతోనైతేనేమి, కన్న కుమారుడు అన్న అభిమానం వలనైతేనేమి, నువ్వు సిగ్గుపడతావేమోననే సంకోచం వలనైతేనేమి, వయసులో ఉన్నవాడవు, ఈ దుడుకు గుణం కలకాలం ఉండబోదనే నమ్మికతోనైతేనేమి, ఎప్పుడు నీ గురించి ఏమి విన్నా మౌనంగా లోన బాధపడి దిగమింగి ఊరుకోవటమే కానీ ఎప్పుడు నీ ప్రవర్తన గురించి నీ ముఖాన అని నిలదీసి అడిగిన పాపాన పోలేదు. అందుకే ఈవేళ ఎంత ధైర్యం వచ్చింది? అమ్మననే పెద్దరికము, గౌరవము, భయము అన్నింటినీ విస్మరించి నా ఎదుటికే ఓ పిల్లని వెంటేసుకొచ్చావు, అవునా? ప్రశ్నించింది. అమ్మా, అది కాదు. అతడి మాట మధ్యలోనే అడ్డు తగిలింది రాణి. ఎందుకు నా కళ్ళు కప్పి మాట్లాడతావు కళ్యాణ్? దారి పొడుగున కారులో ఆ పిల్లని పక్కన కూర్చుని ప్రయాణం చేసి వస్తూ ఉంటే చూసిన జనం అందరూ ఎన్ని విధాలు నవ్వుకున్నారో. పెద్దవాడు చూస్తే అలాగ దుశ్శాసనుడు, నువ్వు చూస్తే ఇలాగ. కన్న తల్లికి కనుల విందు చేస్తూ కళ్ళకళ్ళలాడుతూ వీణుల విందైన కీర్తిని ఆర్జించవలసింది పోయి ఎదురు ఇలా నగుబాట్లు పాలు చేస్తారా నాయనా? ఆమె కంఠం గాద్గదికమైంది. వంచిన తల ఎత్తకుండానే మంద్రస్వరాన మాటలకు ఉపక్రమించాడు అతను. అమ్మా, మీకు అన్నీ తెలుసు. నేను సుగుణాల రాసినని మీ ఎదుట చెప్పను, కానీ మిమ్మల్ని అగౌరవపరిచేటంత హీనుణ్ణి మాత్రం కాదమ్మా. ఆమె చాలా మంచిది, అటువంటిది కాదు. చాలా కష్టాల్లో ఉండి ఉద్యోగానికి వచ్చిందిట అన్నాడు. అందువల్ల నీకు జాలి కలిగిపోయి ఉద్యోగం సృష్టించావన్నమాట. అసలు నీకు ఇప్పుడు అసిస్టెంట్ ఎందుకు కావాల్సి వచ్చింది? హాయిగా డబ్బు తగిలిస్తూ దేశాల వెంబడి తిరిగే నీకు ఇంటి వ్యవహారమే అక్కర్లేదు, ఎస్టేట్ గొడవలే తెలియవు.
ఇక ఆ సైదోడు కూడా ఎందుకు? నిజమేనమ్మా, నాకేం తెలియదు. అందుకే అన్నీ తెలిసి బాగా చదువుకున్న వాళ్ళని ఇలా కింద ఉద్యోగస్తులుగా వేసుకుంటారు నా వంటి వాళ్ళు. ఇక నా భాగం వ్యవహారాలు నేనే చూసుకుందామని. ఏమన్నావు? విష జంతువును చూసి బెదిరినట్లు అదిరిపడింది జయప్రదాదేవి. నీ వదిన మాటలకు పంతం పట్టావా? ఆమె నోటి దురుసు మనిషి. ఆమె మాటలు నీకేం లెక్క? సరే, నీ మాట నమ్ముతున్నాను. చిత్రవధను పోలిన బాధను నాకు నా కుమారుడు కలిగించడాన్ని ఆశిస్తున్నాను అంది. లత ప్రవేశించడంతో ఆ సంభాషణ ఆగింది. ఈమెకు ఒక గది ఏర్పాటు చేయాలమ్మా అన్నాడు కళ్యాణ్. నీకు కుటుంబం ఉందా అమ్మాయి? అడిగింది పెద్దరాణి. ఉందమ్మా, తల్లి తండ్రి అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. తమరు దయతో వసతి ఏర్పాటు చేస్తే కుటుంబం ఇక్కడే ఉండగలదు. నాకు సంతోషం కలిగించిన వారు అవుతారు అంది లత. ఆ విషయం తర్వాత ఆలోచించుదాము, ప్రస్తుతానికి ఇక్కడే ఉంటుంది అంటూ గృహం అందలి వృద్ధదాసిని పిలిచింది. గౌరీ, ఈ అమ్మాయికి మేడ మీద నా గదులు ఎదుటి గది ఏర్పాటు చెయ్యి అంది. అదే అమ్మా, గౌరీ విస్మయం వ్యక్తం చేసింది. అవును, మరేం మాట్లాడకు, అదే. లతను వెంట పెట్టుకుని వెళ్ళిపోయింది గౌరీ. మీరు మరెవరైనా ముఖ్యులు వాడుకునే పై గదులు ఆ పిల్లకి ఎందుకమ్మా? ఈమె ఏమీ ఘోషాస్త్రీ అంతపురకంత కాదు కదా. తెలుసు బాబు, కానీ ఆమె ప్రవర్తనను కొంతకాలం నేను పరిశీలించాలి అంది జయప్రదాదేవి. అయితే సందేహంగా చూశాడు కళ్యాణ్. సంవత్సర కాలం పాటు ఉండటానికి అగ్రిమెంట్ రాయించేశానే, మీకు అయిష్టమైతే మరి తీసేస్తారా అన్నాడు. సరే, అవన్నీ నాకు మాత్రం తెలియనివా? సత్ప్రవర్తనతో ఉంటే ఆ అగ్రిమెంట్ కాలం ఇంకా పొడిగించబడుతుంది, లేకుంటే అంతటితో ముగుస్తుంది. అదేదో తేలకుండా కుటుంబంతో వచ్చి పాతకు పొమ్మనటం అనవసరం అంది. ఆ రాత్రి భోజనాల దగ్గర పెద్ద కుమారుడితో చెప్పింది జయప్రదాదేవి. రేపు ఉదయం 7 గంటలకి మన మేనేజర్, గుమస్తాలు మొదలైన ముఖ్యోద్యోగులందరినీ మన చావడిలో హాజరు చేయించి పెద్దబాబు, మీ అన్నదమ్ములిద్దరూ కూడా ఉండాలి అంది. అలాగేనమ్మా, మీ ఆజ్ఞగా ఇప్పుడే కబురంపుతాను అన్నాడు. కొత్తగా చూస్తున్న ఈ అతి గౌరవాలను, ప్రత్యేక పద్ధతులను మౌనంగా తిలకిస్తూనే జాగ్రత్తగా ఆకలింపు చేసుకుంటున్నది లత. తనకు సెయ్యను గదిని ఏర్పాటు చేసిన గౌరిని సాహసించి మాటల్లోకి దింపింది లత. నువ్వు ఇంట్లో చాలా కాలంగా ఉంటున్నట్లుంది అడిగింది. అవును, పెద్దరాణిగారు పెళ్ళై వచ్చినప్పుడు ఆమె గారితో పాటు పుట్టింటి నుండి అరణంగా వచ్చిన ముఖ్య పరిచారకును. ఈ కుటుంబంలో నీకు తెలియని విషయాలంటూ ఉండవేమో? ఉండవు. అంతేకాదు, ఈ ఇంట్లో నాకు చాలా అధికారం ఉంటుంది. ఆ మాటలకు చెల్లించిన లత గౌరి వదనాన్ని పరిశీలనగా చూసింది. కానీ ఆ ముఖంలో ఏమీ కృత్రిమమూ హేళన కనపడలేదు. కేవలం విషయగ్రాహ్యత కొరకై చెప్పినట్టే ఉంది. అయినా ఏమో, గొప్పింటి వ్యవహారాలు ఎలా ఉంటాయో, ఏం మాట్లాడితే ఏం ప్రమాదమో అనుకుని మౌనం వహించింది. కొద్దిసేపు తదేకంగా చూసిన గౌరి విషయాన్ని నిమిషాల్లో పసిగట్టేసింది. ఈ భవనంలో ఏళ్ల తరబడి ఉంటూ ఎన్నో రకాల వారిని చూస్తూనే నా తల పండిపోయింది. నీ భయం ఏమిటో నాకు తెలిసిందమ్మా. ఎక్కడ పుట్టావో, ఎక్కడ పెరిగావో, ఎన్నడూ ఇటువంటి ఇళ్లను చూసుండవు, అవునా? ఒక్కసారిగా ఈ ఇంటికొచ్చి భయపడుతున్నావా అంది. అబ్బో, ముసల్ది సర్వజ్ఞురాలిలాగా ఉంది. లోలోన చాలా ఆశ్చర్యపడింది లత. పెద్దరాణిగారి మాట మహా నెక్కచ్చమ్మా, కానీ కంగారు పడకమ్మా. నవనీత హృదయం, నీకేమీ పర్వాలేదు. చూడు, ఆ చల్లని తల్లి నీడన ఎందరం బతుకుతున్నామో. ఈ ఆస్తిపాస్తులు, కుటుంబం అన్నీ నిలిచాయంటే అది ఆ చల్లని తల్లి వలనే, ఆమెగారి తెలివి వలనే అంది గౌరి. అయితే అయ్యగారులు, చిన్నరాణి గారు? అర్ధోక్తిలోనే తన ప్రశ్నను ఆపేసింది లత. గ్రహించింది గౌరి. నువ్వే చూస్తావుగా, నీకేం పర్వాలేదు. చిన్న దొరగారు మంచివారే, కానీ రెండు పెద్ద దుర్గుణాలు. ఇక పెద్ద దొరగారు, దొరసాని గారునా, వారి ఉప్పు పులుసును తింటూ అటువంటివి మాట్లాడుకోకపోవటమే మంచిది. ఏదో పర్వాలేదు, ఈ నీడన చల్లగా బ్రతికేయచ్చు, పెంకితనం వదిలేస్తే. వస్తాను మరి, పెద్దరాణి గారు నా కోసం చూస్తూ ఉంటారు అంటూనే నిష్క్రమించింది. ఆమె ఆశ్చర్యానికి లోనైంది లత. స్పష్టంగా ఎంత చతురంగా పరిస్థితుల్ని విశదీకరించింది. ఈ వ్యక్తులతో సమన్వయం సాధించి కుదురుకోవాలంటే ఇంతటి వివేక చతురతలు అత్యంత అవసరాలన్నమాట. అనేక అల్లిబిల్లి ఆలోచన మాలికల నడుమ సుప్రసన్న సులలిత సౌందర్య విరాజమాన గంభీరాకృతితో
పదే పదే జయప్రదాదేవి కళ్ళల్లో మెదులుతూ ఉండగా చెయ్యి చేరిన లత ఎంతకో నిద్ర రాక లేచి వెళ్లి వరండాలో నిలబడింది. అది తూర్పు దిక్కు భవనం. దక్షిణ భాగంలో పెద్ద కుమారుడి నివాసం కాబోలు. బాల్కనీలో కుర్చీల్లో కూర్చుని భార్యాభర్తలు కేశవ్, ఇంద్రాణి ఏదో మెల్లగా సంభాషించుకుంటూ ఉండటం తెరలు తెరలుగా వచ్చి ఆ వరండాలో పడుతున్న వెన్నెల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రతి స్తంభం, ప్రతి గోడ ఒక కళాఖండమే. స్తంభాల చుట్టూ చక్కటి పూదీవలు అన్ని అంతస్తుల్లోనూ కన్నుల పండుగ చేస్తున్నాయి. ప్రకృతి నిర్మల ప్రశాంతతలో ఒలికిస్తున్న ఆ నిశీధి వేళ పరిసర దృశ్యాలను, పరిస్థితులను పరికిస్తూ అన్యమనస్కతతో నిలిచిన ఆ యువతి హఠాత్తుగా కళ్ళెదుట కనపడిన దృశ్యానికి ఒక్కసారి మేను జలతరించగా గిరుక్కున వెనుతిరిగి సయ్యను చేరింది. ఆమెనట్ల తరిమేసిన దృశ్యం అక్కడ భవనంలో ఉత్తర భాగంలో ఒక గదిలో చిన్నబాబుచే సీసాలను ఖాళీ చేయిస్తున్న ఒక దాసి. పెద్దరాణి ప్రవేశాన్ని అల్లంత దూరంలో ఉండగానే తెలుసుకుని సభామందిరంలో సమావేశానికి సిద్ధమై ఉన్న అందరూ లేచి నించున్నారు. పరిచారిక గౌరి వెంటరాగా హుందాగా వచ్చి తన ఆసనం అలంకరించింది రాణి. ఆమెకు చెరొక వంకన ఉన్నతాసనాలలో కుమారులిద్దరూ ఆసీనులు కాగా తక్కిన వారందరూ తమ తమ ఉచిత ఆసనాలను స్వీకరించారు. రాణికి కొద్ది దూరంలోనే లత ఒక కుర్చీలో కూర్చుంది. రాణి గంభీరంగా ప్రారంభించి తన మాటలను క్లుప్తంగా ముగించింది. మీకందరికీ ఒక ముఖ్య విషయం తెలియచేయాలని ఈ సమావేశాన్ని ఏర్పరిచాను. పెద్ద జమీందారు గారి అనంతరం చిరంజీవులు ఇరువురు వ్యవహార దక్షులయ్యే వరకు వ్యవహారాలన్నీ ఇలా నా చేతుల మీదుగా నా ఆధ్వర్యాన జరగటం మీకందరికీ తెలిసిందే. పెద్దబాబు ప్రాజ్ఞులై అధికారం స్వీకరించిన తర్వాత ఈ నడుమ కాలంలో అవసర సమయాల్లో సలహాలు ఇవ్వటం మినహాగా నేనెప్పుడూ విశేషమైన జోక్యం కలిగించుకోలేదు. కానీ నేటికి మరల ఆ అవసరం కలిగింది. రాజరికాలు పోయాయి, జమీందారీలు పోయాయి, అధికారాలు, ఐశ్వర్యాలు కూడా సన్నగిల్లుతున్నాయి. అయినా ఈ జమీందారీ కుటుంబాలలోని వ్యక్తుల నరనరాల్లోనూ పట్టి ఉన్న ఈ హోదాలు, డాబు దర్పాలు ఒకనాటితో పోయేవి కావు. ఏదో విధంగా మా ఆశ్రయంలో ఉన్న వారి పోషణ, పాలనలు తప్పవు. దివాణంలోని ఎవ్వరికీ ఏ విధమైన లోటు జరగకుండా పూర్వం వలనే సాగిపోగలదని అసలు విషయం చెప్పే ముందు మీ అందరికీ హామీ ఇస్తున్నాను. జమీందారీలు పోయినా జమీందారు, రాణి, దొర, ఎస్టేటు, దివాను వంటి పదాలు మనల్ని పట్టి వదలటం లేదు. అలాగే నాబోటి పెద్ద ప్రాణాలున్నంత వరకు తాపత్రయాలు తప్పవు. ఈ మిగిలిన ఎస్టేట్లోనైనా నేను జీవించి ఉన్నంత వరకు చీలికలు రావనుకున్నాను. కానీ ఆలోచించి చూస్తే అది అర్ధరహితంగా కనిపిస్తున్నది. విభాగాలు ఇవాళ కాకుంటే రేపైనా జరిగేవే. పెద్ద జమీందారు గారే ఆస్తి విభజన జరిపిపోయారు. కానీ నేటి వరకు బాధ్యతను అంతటినీ ఏకమొత్తంగా పెద్దబ్బాయి కేశవవర్మే నిర్వహిస్తున్నారు. నేను జీవించి ఉండగానే చిన్నబాబుకు కూడా వ్యవహార జ్ఞానం కలిగి కార్యదక్షకుణ్ణి చేసి చూసుకోవాలనే తలంపు కలిగింది. ఈ రోజు నుంచి చిన్న దొరగారు తమ వ్యవహారాలు తామే చూసుకుంటారు. వెనుక నేను, పెదబాబు గారు ఎప్పుడూ ఉండనే ఉంటాము. ఇద్దరికీ చిరి 700 ఎకరాల భూమి, విశ్రాంతి భవనాలు 2 పంచదార మిల్లులో చెరుసగం వాటా, ఈ భవనం చెరుసగం. ఇక మన హయాంలో ఒక పాఠశాల, ఒక దేవాలయం, ఒక అనాథాశ్రమం నడుస్తున్నాయి. పాఠశాలకు, దేవాలయానికి కొంత రాబడులంటూ ఉంటాయి. ఏ ఒకరిద్దరో ఇచ్చిన కొద్దిపాటి విరాళాలు మినహా అనాథాశ్రమానికి ఎటువంటి రాబడి ఉండదు. పూర్తిగా మనమే పోషించాలి. అందువలన పాఠశాల, దేవాలయాల రెండింటి బాధ్యతను ఒకరు తీసుకుంటే అనాథాశ్రమం భారం రెండవ వారు వహించటం సమంజసం చెప్పిందామే. అవును, రాణివారు చెప్పింది చాలా సమంజసంగా ఉంది అన్నాడు మేనేజర్. దొరవారు ఉభయులు ఒక అంగీకారానికి వచ్చి తమ నిర్ణయాలను ఇక్కడే అందరి ఎదుట వెల్లడించటం ఎంతైనా ముదావహం. కళ్యాణ్ అన్నగారి వంక చూశాడు. కేశవ్ ముఖం చిట్లించాడు. ఈ అర్థం లేని దాన ధర్మాలు, పోషణలు అనవసరం. దేవాలయ కర్తృత్వ బాధ్యతను మాత్రం ఇరువురం చిరుసగం భరిస్తాము. మిగిలినవి 2 ఎత్తేయొచ్చు అన్నాడు. శ్రోతలందరూ నివ్వెరపోయారు. కేశవ్, నువ్వేనా మాట్లాడుతున్నది? తన చెవులను తానే నమ్మలేనట్లు క్షీణస్వరంతో నిరుత్సాహంగా అడిగింది రాణి. వితరణ మనకు వంశపారంపర్యంగా వస్తున్నదయ్యా అంది. అనవసరం, ఖచ్చితంగా అన్నాడు కేశవ్. బాబు, కొంచెం ఆలోచించండి. ఒక్కసారిగా అవి ఎత్తిపెట్టేస్తే వాటిని నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు? దివాను నచ్చచెప్ప ప్రయత్నించాడు. దివాన్జీ, మీరు ఈ విషయాల్లో కలుగు చేసుకోకండి. అవి మా సొంత నిర్ణయాలు.
ఖండితంగా అన్నాడు కేశవ్. కళ్యాణ్ ఒకసారి తల్లివంక చూశాడు. ఆమె వదనంలో ఉదాసీనం, గాంభీర్యం. చూపులు లతవంక తిప్పాడు. చిరునవ్వు చిందిస్తున్న ఆ నేత్రాలలో మౌనంలోనే ఏదో సలహా గోచరించింది అతడికి. దృఢగాత్రంతో అన్నాడు, అమ్మా, మీరు చింతించకండి. ఆ బాధ్యతలను పూర్తిగా నేనే స్వీకరిస్తాను. అన్నగారికి అభ్యంతరం లేకుంటే దేవాలయ కర్తృత్వం కూడా పూర్తిగా నేనే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. శభాష్ చిన్నదొర. పరివారజనం ముక్త కంఠంతో మెచ్చుకున్నారు. జయప్రదాదేవి నిర్మల వీక్షణాలతోనే ఆశీర్వాదాలు కురిశాయి. లత మోగ్గానే ప్రశంసించింది. సరే, అలాగే కానియండి. అసహనం వర్షిస్తున్న వదనంతో లేచి నిలబడ్డాడు కేశవవర్మ, అటు నుండి నిష్క్రమించడానికి ఉద్యుక్తుడవుతూ. ఉండు బాబు, మరొక 2 విషయాలు కూడా విని మరీ వెళ్ళు ఆపు చేసింది రాణి. మేనేజర్ గారు, నిర్వాహకులు, నిర్వాహక వర్గము కూడా పూర్తిగా కొత్తవారైతే కష్టం, ప్రమాదం కూడా. పూర్వంలాగా మీరు, గుమస్తాలు అందరూ కూడా మొత్తంగా అన్ని వ్యవహారాలు చూడండి. చిన్నబాబుకు వేరే ఆఫీస్ రూమ్ ఏర్పాటు చేయండి. ఇదిగో ఈ అమ్మాయి పేరు ప్రేమలత, చిన్నబ్బాయి గారికి అసిస్టెంట్గా ఉంటుంది. వ్యవహార విషయాలు తెలియనివన్నీ మీరు చెప్తూ ఉండండి. క్రమంగా అవే అలవాటవుతాయి. మీకు శ్రమ తగ్గుతుంది. అయితే ఒకటి నిక్కచ్చిగా చెప్తున్నాను, చిన్న దొరగారికి వ్యవహార విషయాలు ఏవి ఇదివరకు తెలియవు కనుక అబ్బాయి ఆజ్ఞతో పాటు ప్రతి విషయానికి ముందుగా నా అనుమతిని తీసుకోవలసి ఉంటుంది అంది. చిత్తం. సరే, ఇక మీరంతా వెళ్ళండి. తల్లి కుమారులు మిగిలారు. రాణి అన్నది, చూడు పెద్దబాబు, ఇష్టం లేకున్నా కష్టమైనా కేవలం పెద్దరికం నిలబెట్టుకోవటానికే ఈ తతంగం అంతా నా ఆధ్వర్యంలోనే చేయవలసి వచ్చింది. సరే, ఏదో జరిగిపోయింది. ఇక ఈ చీలికలను అంతఃపురంలోని కూడా ప్రవేశపెట్టకుండా మాత్రం మీరు జాగ్రత్తగా ప్రవర్తించాలి. నేనున్నంతకాలం ఇంట్లో ఏక నివాసంగానే పూర్వంలాగే జరిగిపోగలదని ఆశిస్తున్నాను అంటూనే మరి సమాధానానికి చూడకుండా, తర్క వితర్కాలకు అవకాశం కల్పించకుండా త్వరితగతిన నిష్క్రమించింది. క్షమించండి అన్నయ్య, మీరు కాదన్నది నేను అవునన్నాను. మీకేమీ కోపం కలగలేదు కదా? కళ్యాణ్ అడిగాడు అన్నగారిని. నా కోపం బాధ ఒక్కనాడైనా ఆలోచించారా మీరు? ఏమైతేనే ఎన్నాళ్లకు ఒక్క విషయంలోనైనా మా తమ్ముడు గారు నలుగురిచే శభాష్ అనిపించుకున్నారు. ఈసడిస్తూ నిష్క్రమిస్తున్న అన్నగారినే చూస్తూ ఉండిపోయాడు కొలది క్షణాలు కళ్యాణ్. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.